సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'మహేష్ బాబు' గారు అండ్ 'రాజమౌళి' గారు వీళ్ళ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీకి సంబంధించి ప్రొడ్యూసర్ నాగవంశి గారు కొన్ని అప్డేట్స్ ఇచ్చారు సార్. ఈ సినిమా స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. షూటింగ్ తొందరలో స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఇప్పుడు జర్మనీలో ఒక టెక్నీషియన్స్‌తో చిన్న వర్క్‌షాప్ మొదలుపెట్టేశారు. 'మహేష్ బాబు' గారు కూడా అక్కడికెళ్ళబోతున్నారని చెప్తున్నారు. మరి ఎలా లేదు. అంటే ఉండబోతుంది? యాక్చువల్‌గా ఆయన చెప్పిందేంటంటే, హ్మ్. నాగవంశీ ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిపోతున్నాడు మహేష్ బాబు గారు, హ్మ్. రాజమౌళి గారు చేయబోతున్న కాంబో అది మొదలవబోతోంది అనేది ఆయన చెప్పినటువంటి అప్డేట్. ఓకే. అయితే ఆల్రెడీ విజయేంద్ర ప్రసాద్ గారు స్క్రిప్ట్ అయిపోయింది. షూటింగ్ హ్మ్. మొదలుపెట్టడమే తరువాయి అని ఆయన ఒక అప్డేట్ ఇచ్చాడు. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో జర్మనీ వెళ్లారు వీళ్ళు. జర్మనీ వెళ్ళి అక్కడ కొంతమంది టెక్నీషియన్స్‌తో చర్చలు జరిపారు. హ్మ్. ఈ చర్చలు, ఈ వర్క్‌షాప్‌కి మహేష్ బాబు కూడా హాజరయ్యాడు అని ఒక వార్త ఉంది మార్కెట్‌లో. అవును. అయితే ఏమిటి కథ? ఏం చేయబోతున్నారు? ఈ సినిమాలో ఇంకొక అప్డేట్ ఏమిచ్చాడంటే ఈయన, హ్మ్. ఈ సినిమాలో పాన్ ఇండియా ప్రాజెక్టు భారతదేశంలో హాలీవుడ్డు అంటే బాలీవుడ్‌కి సంబంధించిన వాళ్ళు ఇతర భాషల నటీనటులు కూడా హ్మ్. ఉంటారు అని చెబుతూనే, హాలీవుడ్ నటీనటులు కూడా ఇందులో కనిపించే అవకాశం ఉంది అనే మాట చెప్పారు. ఓకే. అంటే ఇది ప్రపంచ మార్కెట్‌ని టార్గెట్ చేయబోతున్నాడు రాజమౌళి ఈ సినిమాతో అనేది ఆల్రెడీ ప్రపంచం అంతా మాట్లాడేసుకున్న విషయమే. హ్మ్. అందుకని వీళ్ళు అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో జరిగే ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ కథ ఉండబోతోంది అనే లీకేజ్ కూడా ఆయన చెప్పాడు. అవును. అయితే ఈ కథకి భారతీయ పురాణాల్లో నుంచి ఒక లింక్ ఏదో ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక సందేహం కూడా ఇప్పుడు ప్రపంచంలో ఉంది ఇప్పుడు. అంటే పౌరాణిక లింక్ లేకుండా ఒక బలమైన కథని చెప్పడం కొంత ఇబ్బంది అనేది చాలామంది మాస్ సినిమాలు రాసేటువంటి రచయితలకు ఉన్నటువంటి అభిప్రాయం. హ్మ్. దీన్ని చాలా కాలంగా రచయితలందరూ ఫాలో అవుతున్నటువంటి పద్ధతి. ఈ పద్ధతిలోనే ఇందులో కూడా మహాభారతం నుంచి ఒక క్యారెక్టర్ తీసుకుని దాని ఇన్స్పిరేషన్‌తో, దాని తాలూకా ప్రభావంతో ఈ కథ నడవబోతోంది అనేది కూడా ఒక చర్చ ఉంది. హ్మ్. దేని నుంచి, ఎక్కడి నుంచి తీస్తున్నారు అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ బయటకి ఇంకా రాలేదు. రావాల్సి ఉంది కానీ, ఆ ప్రయత్నం అయితే జరుగుతోంది. ఓకే. రెండోది రాజమౌళి గారి తండ్రి గారు విజయేంద్ర ప్రసాద్ హ్మ్. తను చేసేటువంటి ప్రతి కథకి ఒక ఆలంబన తీసుకుంటాడు. ఎలాగైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ తను చేసే ప్రతి సినిమాకి ఒక ఆలంబన తీసుకుంటాడు. అలవైకుంఠపురానికి ఇంటి గుట్టు, హ్మ్. అలాగే ఆ సినిమాకి మీనా నవల, అంతకుముందు వచ్చినటువంటి అతడు అనే సినిమాకి పార్థు అనేటువంటి నవల ఎద్దనపూడి గారిది. ఆ తర్వాత ఇప్పుడు మార్కెట్‌లో నడుస్తున్నటువంటి గుంటూరు కారానికి కీర్తి కిరీటాలు ఆలంబన. ఆ ఆలంబన ఉంది అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే ఇప్పుడు. హ్మ్. అది మొదట్లో ఊహలుగా నడిచింది కానీ ఇప్పుడు వాస్తవం అని ప్రూవ్ అయింది. ఇలాంటి నవలల్లో నుంచి క్యారెక్టర్లు తీసుకుని వాటిని రకరకాలుగా మలిచి సినిమాలు చేయటం అనేది ఎలాగైతే ఆయన ఒక ఆలంబన తీసుకుంటున్నాడు, అలాగే విజయేంద్ర ప్రసాద్ గారి కథల్లో కూడా ఈ ఆలంబనలు మనకి కనిపిస్తాయి హ్మ్. రకరకాలుగా. ఈ ఆలంబనల్లో మనకి 'బాహుబలి' అనేటువంటి ఒక గ్రేట్ అంటే చాలా అడ్వెంచరస్ సినిమా, చాలా గొప్పగా ప్రపంచ స్థాయికి తెలుగు సినిమాని తీసుకెళ్ళినటువంటి సినిమాగా చెప్పుకునే 'బాహుబలికి' ఎన్టీ రామారావు గారి 'జయసింహ' అనేది ఆలంబన. హ్మ్. 'జయసింహ' ఆలంబనగా చేసుకుని దాన్ని అంటే సెంటర్ పిల్లర్‌గా దాన్ని పెట్టి దాని చుట్టూ డ్రామా ఆడారు. ఓకే. ఎన్టీ రామారావు గారి సొంత బ్యానర్‌లో వచ్చిన మూడో సినిమా అది. హ్మ్. యోగానంద్ గారు డైరెక్ట్ చేశాడు ఆ రోజుల్లో. ఆ సినిమా కథకి దీనికి చాలా పోలికలు కనిపిస్తాయి. హ్మ్. దాన్ని ప్రధానంగా తీసుకుని దాని చుట్టూ ఒక డ్రామా అల్లి 2 భాగాలుగా తీశారు. అది వర్కౌట్ అయింది. విజయవంతమైంది. అది అయిపోయింది. హ్మ్. కాబట్టి ఈ సినిమాకి దేన్ని ఆధారం చేసుకుంటున్నారు? ఇప్పుడు ఆయన రూపొందించినటువంటి కథలున్నాయి. 'భజరంగి భాయిజాన్' అనేటువంటి సినిమా ఉంది. అవును. సల్మాన్ ఖాన్‌తో విజయేంద్ర ప్రసాద్ సాధించినటువంటి అంతర్జాతీయ విజయంగా దాన్ని చెప్పుకుంటూ ఉంటారు. హ్మ్.
ఆ సినిమా కథలో పసివాడి ప్రాణం తాలూకా పోలికలు ఉన్నాయి అనేది చాలామంది మాట్లాడేశారు. ఆయన కూడా మాట్లాడాడు. అవును. మాట్లాడి దాని ఒరిజినల్ మలయాళం సినిమా కథకుడు ఫాజల్. హ్మ్. ఫాజల్ని నేను కలిసి ఆయనకే ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాను అని కూడా చెప్పాడు ఈయన విజేంద్ర ప్రసాద్. అయితే అది కేవలం ఒక లైన్ మాత్రమే. ఆయన పసివాడి ప్రాణం ప్రేరణ అని మాత్రమే చెప్పాడు కానీ ఆ సినిమా కథకు సంబంధించి అనేక విషయాలు, ఆ సినిమాలో నడిచినటువంటి అనేక సంఘటనలు, క్యారెక్టరైజేషన్లో ఆయన పాటించిన పద్ధతులు, వీటన్నిటి వెనకాల నల్లగుర్రపు నాడ అనేటువంటి ఒక నవల ఉంది, ఒక పుస్తకం ఉంది, ఒక కథ ఉంది. ఆ కథని సౌదా అరుణ రాశారు. ఓకే. దాని తాలూకా ప్రేరణ సినిమా త్రూఅవుట్గా అనిపిస్తుంది. ఆయన అక్కడ మాట్లాడు అంటే పసివాడి ప్రాణం పేరు చెప్పి వీళ్ళని పక్కకి నెట్టేసేటువంటి ప్రయత్నం, ఈ సౌదా అరుణల్ని పక్కకి నెట్టేసేటువంటి ప్రయత్నం వాంటెడ్గానే చేశాడు ఆయన విజేంద్ర ప్రసాద్. ఇలా ఆయన రకరకాల ప్రాంతాల నుంచే పాయింట్లు తీసుకొచ్చి తన సినిమాల్లో వాడేసుకుని బుల్డోజ్ చేసి ఇది నా కథే అంటాడు. ఇది స్టైల్. కాబట్టి ఇందులో డెఫినెట్గా ఆయన దీనిలో ఒకటేమో ఆయన చెప్తున్న పద్ధతిలో అమెజాన్ ఫారెస్ట్లో జరిగేటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్, ఆ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ అని చెప్తున్నాడు ఆయన. కానీ దీనికి మహాభారతం నుంచి ఒక ఆలంబన ఉంది అని అంటున్నారు. ఇది ఓకే అంటే మహాభారతం నుంచి ఏం తీసుకుంటాడు అనేది పక్కన పెట్టేస్తే సెంట్రల్ పిల్లర్కి ఏదో ఆయన ఒక పాత సినిమానో పాత కథలో ఆయన చదివిన నవల్లో ఏదో ఒకటి ఆలంబనగా తీసుకునే ప్రమాదం అయితే ఉంది. అది ఏమిటి అనేది బయటకు వస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలిసిపోతుంది అది ఎక్కడి నుంచి ఏ సన్నివేశాన్ని పట్టుకొచ్చి వాడారు అని. ఈ పౌరాణిక ఆలంబనలు తీసుకోవటం అనేది కూడా కొత్త ఏం కాదు. అది చాలామంది రచయితలు చేసిన పనే. అది తప్పని కూడా మనం అనుకోనక్కర్లేదు. ఇప్పుడు షోలే సినిమాకి కూడా రామాయణంలో బాలకాండ ఇన్స్పిరేషన్ ఉంది. విశ్వామిత్రుడు వచ్చి దశరథుడిని అడుగుతాడు, నీ పిల్లలిద్దరిని పంపిస్తే కొంచెం అక్కడ రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు, మేము యాగాలు అవి చేసుకుంటుంటే మునులను చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా సఫర్ అవుతున్నాం మేము, వాళ్ళ నుంచి రక్షణ కల్పించడానికి రామలక్ష్మణులు పంపించు అని అడుగుతాడు ఆయన. పంపిస్తే ఈయన పంపిస్తాడు. అదే లైన్ షోలే సినిమా. మా ఊర్లో చంబలవాలి దొంగలు పడి చావగొట్టేస్తున్నారు, మిమ్మల్ని మేము కాపాడుకోలేకపోతున్నాం, ఎలా బతకాలో అర్థం కావట్లేదు జనాలకి, కాబట్టి జైల్లో ఉన్నటువంటి ఇద్దరు మంచి దొంగలు ఉన్నారు, వాళ్ళిద్దరు మంచి ఎక్స్పర్ట్లు, నేను జైలు డిపార్ట్మెంట్లో పనిచేసి ఉన్నాను, అతనితో ఎదిరించి చేతులు పోగొట్టుకున్నాను. ఎవరిని? ఆ చంబలవాలి దొంగల ముఠా నాయకుడైనటువంటి వాడిని ఎదిరించి చేతులు పోగొట్టుకున్నాను, కాబట్టి వీళ్ళిద్దరిని నాకు ఇస్తే నేను వీళ్లతో వాళ్ళని అంతం చూస్తాను అని ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తాడు సంజీవ్ కుమార్ క్యారెక్టర్. సో ఇక్కడ సంజీవ్ కుమార్ని విశ్వామిత్రుడు అనుకుంటే, రామలక్ష్మణులు ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ అనుకుంటే అది రామాయణమే. ఇట్లా పురాణాల నుంచి తీసుకొచ్చి ఇన్స్పిరేషన్గా వాడుకోవటం. నర్తనశాల కథే భాష, నర్తనశాల ఇన్స్పిరేషనే భాష, భాష ఇన్స్పిరేషనే మీకు ఇందిరా కావచ్చు, లేకపోతే సమరసింహారెడ్డి కావచ్చు, నరసింహనాయుడు కావచ్చు, ఇవన్నీ విరాట పర్వం నుంచి లాక్కొచ్చిన కథలే. ఇందులో కొన్ని నరసింహనాయుడు కాదు కానీ సమరసింహారెడ్డి వంటకంలో విజేంద్ర ప్రసాద్ గారి పాత్ర కూడా ఉంది. కాబట్టి పురాణాల నుంచి లైన్లు తీసుకొచ్చి కమర్షియల్ సినిమాకి కథలు అల్లటం అనేది అనేక మంది అనేక రకాలుగా చేసేసారు గతంలో. అదే బాణిలో వెళ్ళినా తప్పని మనం అనుకోనక్కర్లేదు. కానీ దీనికి సెంట్రల్ పిల్లర్గా ఆయన మళ్ళీ ఏదో పట్టుకొస్తాడు. ఒక పాత సినిమాల నుంచో లేకపోతే పాత నవలల నుంచో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎలాగైతే నల్లగుర్రపు నాడా నుంచి ప్రధాన కథను తీసుకొచ్చి దానికి కొంచెం పసివాడి ప్రాణాన్ని పూసి ఫాజల్కి సారీ చెప్పేశాను, సరే అన్నాడు ఆయన, ఆశీర్వదించాడు నన్ను అని చెప్పి మార్కెట్లో ఇంత కథకి మూలాధారంగా నిలబడినటువంటి సౌదారణల్ని విస్మరించి అసలు కనీసం మాట మాత్రం చెప్పకుండా డ్రామా నడిపినటువంటి వ్యక్తి విజేంద్ర ప్రసాద్. అందుకని ఈ సినిమాలో ఏం డ్రామా ఆడబోతున్నాడు అనేది ప్రధానమైనటువంటి క్యూరియాసిటీ పాయింట్.
అంటే ఆయనే స్వయంగా నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను తప్ప కాపీ కొట్టను అని చెప్పాడు చాలాసార్లు. ఇన్స్పిరేషన్ వేరు, కాపీ వేరు అని కూడా సిద్ధాంతం చేసే ప్రయత్నం చేశాడు ఆయన. ఇవన్నీ బూటకం. అంటే సీరియస్గా సినిమా కథలు తయారు చేసేటప్పుడు ఎక్కడ మంచి పాయింట్ జరిగితే దాన్ని ఎలా వాడాలి అనేది వాళ్ళ బుర్రలో ఉంటుంది. ఇన్బిల్ట్ సినిమా రైటర్కి ఉండాల్సిన లక్షణం అది. ఆ లక్షణం ప్రకారం ఆ పాయింట్స్ పిక్ చేసుకోవడం తప్పేం కాదు, కానీ ఆ రచయితలకి చెప్పాలి కదా, ఇదిగో మీ రచన మా దగ్గరకు వచ్చింది, మేము దాన్ని చదివాం, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ కథను డిజైన్ చేసాం, దానికి మీరు అనుమతించండి, అలాగే మీకు దానికి తగినటువంటి పారితోషికం చెల్లిస్తున్నాము, ఏదో ఒకటి ఒక సంభాషణ ఉండాలి కదా. ఆ సంభాషణ చేయకుండా అవతల వాళ్ళకి తెలియకుండా దాన్ని పీక్కొచ్చేసి వాడేసుకోవటం అనేది విజయేంద్ర ప్రసాద్ అలవోకగా చేయగలడు. ఈ ప్రమాదం మనం జయసింహ సినిమా బాహుబలి అని చెప్పినప్పుడు, లేకపోతే నల్లగుర్రపు నాడా పట్టుకొచ్చి భజరంగి భాయిజాన్ అన్నాడు ఆయన అని చెప్పినప్పుడు ఆయన హృదయం గాయపడుతూ ఉంటుంది. ఇలా ఎందుకు గాయపడాలి అనవసరంగా? మీరు వెళ్ళి నేరుగా రచయితలతో మాట్లాడుకోవచ్చు కదా. వాళ్ళేం మార్కెట్లో లేని వాళ్ళేం కాదుగా, మీకు అవైలబుల్, మీ దగ్గర పుస్తకం ఉంది, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఒకసారి మాట్లాడితే తప్పే ఉంది. కానీ మాట్లాడ్డా. ఇది కథా చౌర్యం. ఇందులో ఎక్కడెక్కడి నుంచి పాయింట్లు లేపుకొచ్చారు అనేది ఇప్పుడు బయట చర్చ జరుగుతోంది. అంటే ఆయన చెప్పిన ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే క్రైమ్ థ్రిల్లర్, మహాభారతం సపోర్టు ఇవన్నీ వస్తుండగా, చర్చలు జరుగుతూ ఉండగా, ఈ నేపథ్యంలో గతంలో తెలుగులో వచ్చిన సినిమాలు ఏమిటి, లేకపోతే భారతదేశంలో వచ్చిన పెద్ద హిట్ సినిమాలు ఏమిటి, ఎక్కడెక్కడి నుంచి ఏ పాయింట్స్ లేపుకురావడానికి, ఏ నవలల నుంచి ఏ సన్నివేశాలను ఎత్తుకొస్తాడా, దాని మీద రకరకాల మంది పరిశోధనలు చేస్తున్నారు ఇప్పుడు బయట. ఈ పాయింట్ ఆధారంగా ఇంతమందికి పని కల్పిస్తున్నాడు ఒక రకంగా విజయేంద్ర ప్రసాద్. సో ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి ఎలాగైతే ఎద్దన్పూడి గారి నవల ఆలంబన అని ఒక గొడవ జరిగిందో, మహేష్ బాబు గారి తర్వాత సినిమాకి కూడా ఇలాంటి సిమిలర్ గొడవ జరగబోతోంది అనే దాన్ని కూడా వీళ్ళు సూచనప్రాయంగా చెప్పేశారు. ఓకే. సో దీన్ని క్యారీ ఫార్వర్డ్ అక్కడ కూడా ఉంటుంది. అలాగే రాజమౌళి గారి పోస్టర్ డిజైనింగ్ దగ్గర నుంచి ఆయన హాలీవుడ్ నుంచి రకరకాల ఇన్స్పైర్ అయి చేస్తాడు అని రకరకాల ఉదాహరణలు సర్క్యులేట్ అవుతాయి. కానీ ఆయన చాలా లౌక్యం తెలిసిన వ్యక్తి. రెండోది, ఇప్పుడు అసలు ఎవరు దేన్ని రీమేక్ చేయటమో లేకపోతే అడాప్ట్ చేసుకోవటమో కుదిరే పని కాదు. ఆయన ప్రపంచ ప్రేక్షకులకు చూపించబోతున్నాడు ఆ సినిమా. వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమా కాబట్టి దానిలో ఏ ఇంగ్లీషు సినిమా ఛాయలో లేకపోతే ఏ హిందీ సినిమా ఛాయలో ఉండటానికి అవకాశం లేదు. ఉండకుండా చేయటానికి ఏం చేయాలి అనేది ఎక్కువ వర్క్ చేస్తారు. ఈ పని, ఈ శ్రమకే ఎక్కువ టైం తీసుకుంటున్నారు. కాబట్టి పాత తెలుగు సినిమాల నుంచి ఏదైనా పట్టుకొచ్చి పెట్టేస్తే పెద్ద ప్రాబ్లం లేదు అనుకునే ప్రమాదం. అందుకని పాత నవలలు, పాత తెలుగు నవలలు, పాత సినిమాలు ఇక్కడి నుంచి ఏవైనా పాయింట్స్ అందులో కనిపించినా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మన పాత సినిమా కంటెంట్ని, మన పాత నవలల కంటెంట్ని కొత్తగా ప్రపంచానికి చూపించినందుకు రాజమౌళికి వాళ్ళందరూ కృతజ్ఞులై ఉండాలి, విజయేంద్ర ప్రసాద్కి కృతజ్ఞులై ఉండాలి అని అనుకుంటున్నారు. ఇది తప్పు. మీరు ఎక్కడి నుంచి ఏం పట్టుకొచ్చారో వాళ్ళకి కనీసం వాళ్ళ క్రెడిట్స్ ఇవ్వండి. మీ సినిమాలో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, లేకపోతే వాళ్ళని గౌరవించండి అని మాత్రమే మనం అడుగుతాం. ఇది మహేష్ బాబు రాజమౌళి సినిమా మీద జరుగుతున్నటువంటి చర్చ. దీనిలో ఎంతవరకు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఎవరెవరు ఎలా షాకులకు గురవుతారు అనేది మనం మళ్ళీ సమీక్షలో మాట్లాడుకుందాం ఆ సినిమా రివ్యూలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.